మొహం మీద తలుపేశావేంటి? దొరకకుండా మేనేజ్ చేయడానికా? బాగానే మేనేజ్ చేసావు. మేనేజ్ చేయడం ఏంటి? చూడకూడనివన్నీ కింద పడున్నాయి, తీయడానికి తలుపు వేశాను. అయినా అంత అవసరం నాకేంటి? జరగని శోభనం జరిగినట్టు చూపించడానికి. లోపల జరిగిందంతా చూసినట్టు జరగని శోభనమని అంత కరెక్ట్ గా అంటుందేంటి? శోభనం జరగకపోవడం ఏంటి? జరిగిందని నేను చెప్తున్నాను కదా. రాత్రంతా నీ పక్కన ఉండాల్సిన మీ ఆయన మేడ మీద చీకట్లో చుక్కలు లెక్క పెడుతుంటే కింద శోభనం ఎలా జరుగుతుంది? ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు శోభనం గదిలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు? రాత్రంతా ఆయన పైకి వెళ్లిపోలేదు. బాగా చెమటలు పడుతున్నాయని తెల్లారుజామున పైకి వెళ్లారంతే. ఏసీ గదిలో చెమటలా? అంటే ఏసీ చల్లదనం కూడా సరిపోలేదు, అంతలా చెమటలు పట్టాయి. అయితే నీకు కూడా రాత్రంతా చెమటలు పట్టి ఉండాలి కదా? ఇప్పుడెందుకు చెమటలు పడుతున్నాయి? చెమటలా? లేదే. ఉందో లేదో చెప్తా. ఏంటలా చూస్తుంది? చాలా ఓవర్ చేస్తుంది. ఏదో ఒకటి చేసి వెళ్ళగొట్టాలి, లేకపోతే టెన్షన్లో బుక్ అయిపోయేలా ఉన్నాను. ఏంటక్క అంత పరిశీలనగా చూస్తున్నావు? టెస్టింగా? ఇలాంటి టెస్టింగ్లు మామూలుగా పెద్దవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కన్నవాళ్ళు చేస్తారు కదా. ఇంకా శోభనం కానీ నీకేం తెలుస్తుందని టెస్టింగులు చేస్తున్నావు? అంటే నా ఉద్దేశం, బావగారి పరిస్థితి అలా ఉంది కదా. శోభనం జరగని నీకు ఇలాంటి విషయాలు తెలిసే అవకాశం లేదు కదా అని. అది నా ఉద్దేశం అంతే. నిన్న మా వారైతేనా కాబట్టి నువ్వు ఆ డౌట్లు ఏమీ పెట్టుకోనక్కర్లేదు. అక్క అక్క అలా కోపంగా వెళ్ళిపోతున్నావేంటి? నేనెవరో తప్పుగా అన్నానా? ఫీల్ అయ్యావా? అక్క అక్క
ఎందుకు ఈ పాటలు పడ్డం? దెబ్బ తగిలితే? కట్టుకున్న భార్య పట్టించుకోకుండా పోయాక ఇంకెవరిని పిలవమంటావు తమ్ముడు? ఏంటన్నయ్య ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఏం కాలేదు దేవా, ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న నిన్ను చూసి వస్తున్న ఆనంద బాష్పాలు. నీ పెళ్లి కోసం ఇంట్లో అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అసలు నువ్వు పెళ్లి చేసుకోనంటే మాకేం తోచలేదు. నిన్ను ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తుంటే నువ్వు అమెరికా నుంచి రావడం, సియాని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. ఇప్పుడు ఇంట్లో ఈ సంతోషం మొత్తానికి కారణం నువ్వేరా. అన్నిటికన్నా ఎక్కువ సంతోషం కలిగించేదేంటో తెలుసా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అయ్యో అన్నయ్య, నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? నేను ప్రేమించిన అమ్మాయి వేరు, పెళ్లి జరిగిన అమ్మాయి వేరు. నువ్వు సంతోషంగా ఉండడం ముఖ్యంరా. నీ సంతోషాన్ని చూస్తూ బతికేస్తాను. సంతోషం కాదన్నయ్య, బాధ. జీవితం ఇలా తల్లకిందులయిందేంటా అన్న బాధ. ఈ పొరపాటుని సరిచేయగలనా లేదా అన్న బాధ. ఏమైంది తమ్ముడు? ఎంతో సంతోషంగా ఉండాల్సిన నీ కళ్ళల్లో నీళ్లేంటి? ఈ బాధ భరించడం నా వల్ల కావడం లేదన్నయ్య. కనీసం నీతో చెప్పుకుంటే నువ్వే ఏదైనా సలహా ఇస్తావు. ఏమైంది తమ్ముడు? అన్నయ్య, అది అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నట్టున్నారు. అంతేలే, ఇద్దరూ బాధలో ఉన్నారు కదా. మిమ్మల్ని మీరు కాకపోతే ఎవరో దారుస్తారు? సంతోషం కూడా కొంతమందికి బాధలాగే కనిపిస్తుంది. అయినా నా తమ్ముడికి బాధపడాల్సిన అవసరం ఏంటి? ప్రేమించిన అమ్మాయి, కోరుకున్న జీవితం, అంతకు మించిన సంతోషం ఏముంది? నిజంగా కోరుకున్న జీవితం దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో అది దొరకని నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? కానీ మరిది గారిని చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది. నా జీవితం లాగానే ఎటూ కాకుండా పోతుందేమో అనిపిస్తుంది. ఊర్మిళ, ఏంటా మాటలు? తమ్ముడు, నువ్వు సంతోషంగా ఉన్నానని ఒక్క మాట చెప్పు. నిజంగా సంతోషంగా ఉంటే ఎంతో బాగుండేదన్నయ్య. అలాగని సంతోషంగా లేనని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను. నిజాన్ని మీతో పంచుకోలేను. అసలు ఎందుకు ఇలా చేశావని అడగాల్సిన వాళ్ళని అడుగుతాను. దేవా, దేవా, ఏమైంది? ఏమీ మాట్లాడకుండా పోతుంటే ఇంకా ఏమైందని అడుగుతున్నారేంటి? గుండె పగిలిందో లేక మనసు ముక్కలైందో? అవును, నీ మాటలు వింటే ఎవ్వరికైనా గుండెలు పగిలి మనసు ముక్కలవుతుంది. అంజీ, వస్తున్నా బాబు. ఏంటి లక్కీ బాబు? నన్ను అలా తీసుకెళ్ళు. ఇక్కడే ఉంటే సంతోషంగా ఉన్నానా, బాధలో ఉన్నానా అని నాకే డౌట్ వచ్చేలా ఉంది.
నానమ్మా నేను సియా నువ్వా? నీకోసమే కంగారు పడుతున్నానే, నువ్వే ఫోన్ చేశావు. నానమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడుదూలే గాని ముందు నేను అడిగిన దానికి చెప్పవే. తర్వాత తీరిగ్గా మాట్లాడతాను కదా, ముందు నేను చెప్పేది విను నానమ్మా. బా వింటాన్లేవే, ముందు నేను అడిగిన దానికి చెప్పు. అది కాదు నానమ్మా. వసే 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 అక్కడేం జరిగిందో నన్ను కంగారుతో రాత్రంతా నిద్ర పట్టక కాలుగల్ని పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నానే. నువ్వేదో చెప్తానంటావేంటే? ముందు అడిగిన దానికి చెప్పు. రాత్రి అంతా సరిగ్గానే జరిగిందా? ఏంటి నానమ్మా? ఏంటంటావేంటే నా శ్రాద్ధం? కార్యం బాగా జరిగిందా లేదా? ఏం జరగలేదు అని చెప్తే నాన్నమ్మ ఆ విషయం మళ్ళీ ఇక్కడ చెప్తుంది. మళ్ళీ శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. అమ్మో, నా హీరోయిన్ కళ నాశనమైపోతుంది. చెప్పకపోవడమే మంచిది. మాట్లాడవేంటే? కొంపదీసి కార్యం చెడిందా? ఎందుకు చెడుతుంది? బానే మేనేజ్ చేశాను కదా. మేనేజ్ చేయడమేమిటే? మేనేజ్ చేయడం కాదు నానమ్మా, మంచిగా జరిగింది అని చెప్తున్నాను. అమ్మయ్యా, శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అంతా మంచిగానే జరిగింది కదా. ఈ ముక్క వినడం కోసమేనే పొద్దున్నుంచి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. అంతా బాగానే జరిగిందా? ముసుగులో సియాని చూసి కూడా ఆయన ఏమీ అనలేదా? విన్నావు కదా, ఇప్పుడు నేను చెప్పేది విను. చెప్పవే. ఇంకో ముఖ్య విషయం, ఈ రోజు సాయంత్రం మీ అత్తయ్య నీకు నగలిచ్చే కార్యక్రమం ఉంది. దానికన్నా ముందు నీకో పరీక్ష ఉంది. ఈ రోజు మన ఇంటిల్లపాదికి ఇంకా మన చుట్టాలకి నీ చేతులతో నువ్వే వండి వడ్డించాలి. ఏ మాత్రం తేడా జరిగినా నీ నగలు నీకు రావు. అర్థమైంది కదా? జాగ్రత్త. అదే జరిగింది నానమ్మా. నాకేమో సరిగ్గా స్టవ్ వెలిగించడం కూడా రాదు. పెద్ద చిక్కుచి పడిందే. ఇప్పుడెలా సియా? ఎలా ఏముంది, నేను లేకపోతే నా బదులు అక్కకి తాళి కట్టించారు కదా, అలాగే ఇప్పుడు పంపించండి. నా బదులు అక్క వంట చేస్తుంది. ఎవరని వింటే కొంప కొల్లేరైపోతుందే. జరిగింది మర్చిపోమని చెప్పాను కదే. అబ్బాయి తాళి కట్టింది నీ మెడలోనే, అయితే ఈ మెడలో కాదు. నీకు అర్థమవుతుందా? వినిపించిందా? సరే, ఇంకెప్పుడు అనలే గాని వెంటనే అక్కని పంపించు. అదా, దాన్ని పంపడం కుదరదే. ఎందుకు కుదరదు? ఎందుకు ఏమిటి అని అడక్కు. కుదరదంటే కుదరదు, అంతే. అక్క మీద కోపంతో పంపించకపోతే నేను ఇరుక్కుపోతానే. నాకు వాటాగా రావాల్సిన నగలు రాకుండా పోతాయి. అర్థమవుతుందా? దానికేదైనా మార్గం ఆలోచిద్దాం. దాన్ని పంపించడం కుదరదంటే కుదరదు సియా. సియాతో మాట్లాడుతున్నావమ్మా? ఏంటి కుదరదని చెప్తున్నావు? ఏం లేదులేరా. అంత ఖచ్చితంగా కుదరదని చెప్తూ ఏం లేదంటావేంటమ్మా? ఇలా ఇవ్వు.
ఇవ్వు. అయ్యో, అబ్బాయి వైదేహిని ప్రేమించాడు. అక్కడికి వెళ్తే సియా కాపురం నాశనమవుతుందని ఎలా అర్థమయ్యేలా చెప్పాలి వీడికి? అయ్యో, నీ భార్య పొయ్యి వెలిగించి తన చేతి వంట మనకి రుచి చూపించబోతోంది. అందుకే భయపడి పారిపోతున్నట్టున్నారు మరిది గారు. ఊర్మిళ, పరాచకాలు చాలు. పరాచికాలు కాదత్తయ్యా, నిజం చెప్తున్నా. నిజంగా భార్య మీద ప్రేమ ఉన్నవాడైతే ఈ టైంలో భార్య పక్కనే ఉండి ప్రోత్సహించి పరీక్షలో నెగ్గేలా చేసి తనకివ్వబోయే నగల్ని ఆయన చేత్తో అలంకరించి మురిసిపోవాలి కదా. మరి అదేం లేకుండా సంబంధం లేనట్టు వెళ్ళిపోతుంటే ఏమనుకోవాలి? తన భార్య గెలుస్తుందన్న నమ్మకం లేదా? లేకపోతే ఇక్కడుండే పరిస్థితులేమన్నా లేవా? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఊర్మిళ. ఏం జరిగిందని నా మనవడు ఇక్కడుండే పరిస్థితి లేదంటున్నావు? ఏ నాన్నా, సియా ఈ పరీక్షలో నెగ్గుతుందన్న నమ్మకం లేదా? మాట్లాడండి మరిది గారు. అంత నమ్మకం ఉంటే మీ భార్యకు ఒక్క ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆయన ఇందాక గదిలోనే ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. మీరు చూశారు కదా బామ్మగారు? అవును, నేను చూసా కదా. నువ్వివేం పట్టించుకోకు మనవరాలా. నీ చేతి వంటతో అందరి నోళ్లు మూయించు చాలు. వెళ్ళు, తొందరగా కానివ్వు. అందరూ వచ్చే టైం అయింది. వెళ్ళమ్మా, వెళ్ళు. మళ్ళీ ఎక్కడికి రా. పదహారు రోజుల పండగ వరకు బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. వీల్లేదన్నా ఆగరు బామ్మగారు. రాత్రి నుంచి చూస్తున్నా మరిది గారు ఇక్కడుండలేరు. ఇక నువ్వు నోరు మూసుకుంటే మంచిది ఊర్మిళ. నా నోరు మూయించడం కాదత్తయ్య, మీ అబ్బాయి గారు ఎందుకు మొహం మార్చుకున్నారో అడగండి. రాత్రి నుంచి దేవాంశ్ అలాగే ఉన్నాడు. కనీసం ఒక్కరైనా గమనించారా? ఏనన్నా, నిజమా? నువ్వు దిగులుగా ఉన్నావా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉండాలి గాని దిగులెందుకు నాన్న? ఏదైనా సమస్య? చెప్పుదేవా, ఇందాక ఈ విషయం గురించే నాతో మాట్లాడాలనుకున్నావా? దేవుడా,
చెయ్యాలా? వామ్మో! మాట్లాడవేంట్రా? ఎన్నో రాజుల సంబంధాలు వస్తున్నా కాదని సియాని నువ్వు ఇష్టపడ్డావని నీకోసం మీ నాన్న ఎన్నో మెట్లు దిగి మన స్థాయికి తూగని వాళ్లతో సంబంధం కలుపుకున్నాడ్రా. పెళ్లి చేసుకోవాలనుకున్నది నన్ను. ఇంకా సమస్య ఉందక్కా? ఓ, తాళి మాత్రం నీ మెడలో కట్టారనా? కానీ ముసుగులో ఉన్నావు కదా, నేనే అనుకుని కట్టేశారు. కాబట్టి నో ప్రాబ్లం, అంతా బానే జరిగింది. నన్ను అంతగా ప్రేమించారు, నన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా, మరి సియాని చూసి ఏమీ అనలేదేంటి? అయినా నేనెందుకంతలా ఆలోచిస్తున్నాను? నేను కోరుకున్నది అదే కదా. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు. నా వల్ల ఎలాంటి సమస్యలు రాకూడదు. అక్కా, త్వరగా ఉల్లిపాయలు కోసాయి. చూడు కన్నీళ్ళు ఎలా వస్తున్నాయో. వాసన చూడు ఎంత కమ్మగా వస్తోందో. నీ కోడలు పనిమంతురాలే కౌసల్యా. అసలు వంటే రాదనుకుంటే అప్పుడే వాసనలు వచ్చేస్తున్నాయేంటి? అందుకే చెడగొట్టడానికి ఏదైనా ప్లాన్ చేద్దామన్నా, దానికేం చేత కాదు అన్నావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు ఊర్మిళ, ఏదో ఒకటి చేద్దాం. అవసరం లేదు, పెళ్లిలో వేసిన ప్లాన్ చాలు. ఊర్మిళ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్లాన్ సక్సెస్ అయింది. దేవాంశ్ తాళి కట్టింది సియాకి కాదు, దొరకకుండా నాటకాలు ఆడుతుంది. నాటకాలు ఆడుతుందని నాకు తెలుసు, కానీ బయట పెట్టాలంటే ఆధారాలు కావాలి కదా. ఇంకా రాలేదేంటి? ఎవరు కౌసల్య?
బుజ్జమ్మ వదినా. బుజ్జం వస్తోందా? అమెరికా నుంచి ఎప్పుడొచ్చింది? పొద్దున్నే దిగిందిరా. పెళ్లికి ఎలాగూ రాలేకపోయాను, కోడలి వంటల పరీక్షలతో పాటు ఇంకా చాలా పరీక్షలు పెట్టాలని వస్తోంది. బుజ్జమ్మ పిన్నొస్తోందా? అయితే మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ? ఆవిడ సంగతి నీకు తెలియదేమో. ఆవులిస్తే పేగు లెక్క పెడుతుంది. ఇది నాటకాలాడడం నిజమైతే బుజ్జమ్మ దగ్గర నుంచి తప్పించుకోలేదు. ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నావు? ఇక్కడే పట్టుంటుంది. ఇప్పట్లో అది తగ్గదమ్మా, వదిలే. మెడ నొప్పి పోయింది, అస్సలు లేదు. తగ్గిపోయిందా? ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యని చిటికలో పరిష్కరించేశావు. ఏం చేశావు? మన శరీరంలో ఒక్కో చోటు, పాదంలోని ఒక్కో చోటు నియంత్రిస్తుంది. అక్కడ సరిచేసేసాను, అంతే. దశరథ రామయ్య గారి కోడలంటే ఎలాంటి అమ్మాయిని తెచ్చుకున్నారో అని భయపడుతూ వచ్చాను. కానీ ఈ ఇంటికే కాదు, ఏ ఇంటికైనా కోడలంటే ఇలాంటి అమ్మాయే ఉండాలని గొప్ప అమ్మాయిని తెచ్చారు. నీ మాట తీరు, చేతి వంటలు, ఆదరణ, ఆతిథ్యం అన్నీ అద్భుతమే. చల్లగా ఉండమ్మా. జాగ్రత్త. అక్క, నువ్వు సూపర్ అక్క, భలే మేనేజ్ చేసావు. అవును, ఆయన తిట్టేసరికి అంతలా ఫీల్ అయిపోయావేంటక్క? ఎవరైనా వింటే నిజంగా ప్రేమించావేమో అనుకుంటారు తెలుసా? నువ్వు ఆ రేంజ్ లో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టే ఆవిడ అంత ఈజీగా నమ్మేసింది. పోన్లే, ఏదైతేనేం గండం గట్టెక్కింది, అది చాలు. అవును, అన్ని వంటలు పూర్తయినట్టేగా? బుజ్జముదిన, కోడలు ఎలా ఉంది? వండిందా? గుణగణాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయని మెల్లిగా అడుగుతావేంటన్నయ్యా? నీ కోడలు ఆణిముత్యం, మేలిమి బంగారం. ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటేనే కాని ఇలాంటి కోడలు ఏ ఇంటికి రాదు. అందంగా ఉండే కోడళ్లు దొరుకుతారు, ఆస్తి తెచ్చే కోడళ్లు దొరుకుతారు. కానీ అణుకుగా ఉండే కోడళ్లు ఎక్కడ దొరుకుతారు చెప్పు? వంశాన్ని ఉద్ధరించే కోడళ్లు ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ డబ్బు మీద వ్యామోహంతో ఈ పెళ్లి చేసుకుందోనని చిన్న అబద్ధం చెప్పా, అంతే. మా ఆయన అంటావా అని చడామడా వాయించేసింది.
అందరికన్నా నువ్వు అదృష్టవంతుడివిరా. నిన్ను ఇంతలా ప్రేమించే అమ్మాయి దొరకడం అంటే మాటలు కాదు, నీ కోసం ప్రాణాలనైనా ఇచ్చేస్తుంది. థ్యాంక్స్ అక్క. నీ వంటలతో మాటలతో మామూలు కోడల్ని మహాద్భుతమైన కోడల్ని చేసావు. మరీ ఇంత పొగడేస్తుంది, అంత గొప్పే ఉంది దానిలో. అవన్నీ సరే, ఇంతకీ వంటలు ఎలా ఉన్నాయి పిన్ని? అమృతం, అయినా నేను చెప్పడం కాదు, తింటారుగా, మీకే తెలుస్తుంది. సియా, భోజనానికి ఏర్పాట్లు చెయ్యమ్మా. చెల్లి వెళ్ళి వడ్డించు. సరే అక్క. అయ్యో, కొంప మునిగిందక్క.